పాత్రికేయ మిత్రులకు, వచ్చిన అతిథులకి, రాబో ఎమ్మెల్యే గారికి స్వాగతిస్తున్నాం. రెండు ముక్కల్లో ఎక్కువగా సమయం లేదు, 1 నిమిషం మౌనం పాటిస్తున్నాం. క్యారియర్ విధంతో చేయించుకుంటూ పార్టీ శ్రద్ధం ఆయన పట్ల ప్రకటించడం అనేది ఆయన పూర్వజన్మ చేసుకున్న సుకృతం. వీళ్ళిద్దరు లాంటి మంచి మానవత్వం ఉన్న మనుషులు అసిస్టెంట్ గా పొందడం, స్కిల్ ఉన్నవాళ్ళని. అంటే వీళ్ళే కనుక షైన్ అయ్యి పైకి రాకపోతే రాకేష్ మాస్టర్ గారికి చెప్పుకుంటానికి ఒక మంచి, మేమైనా కూడా మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద డైరెక్టర్ లేరంటే ఎప్పటికీ లైఫ్ లో ఇప్పుడు నేను రామును పరిచయం చేశానని గర్వంగా చెప్పుకోగలను, ఇలియానాన్ని పరిచయం చేశానని చెప్పుకోగలను, హరికృష్ణ గారు 45 ఏళ్ల వయసులో సినిమా హీరోగా చేశారని చెప్పుకోగలను. అట్లాంటి ఇద్దరు అసిస్టెంట్లని, ఇంకా చాలా మంది అసిస్టెంట్లని, అలాగే యూట్యూబ్ లో చాలా మంది వ్యూయర్స్ ని పొందిన మా రాకేష్ మాస్టర్ గారు, వీళ్ళందరినీ ఉండటం వల్ల ఆయన యొక్క గొప్పతనం మరింత పెరిగిందని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. వీ విష్ యూ ఆల్ గుడ్ లక్. నెక్స్ట్ ప్రయాణం మళ్ళీ వచ్చేసి తొందరగా మీ ప్రయాణం మొదలు పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జోహార్ రాకేష్ మాస్టర్ గారు. నేను ప్రారంభంలోనే జోహార్ అనే పదాన్ని రాకేష్ మాస్టర్ గారి గురించి ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది అని 2 మాటలు చెప్పేసి నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. రాకేష్ మాస్టర్ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన సంబంధించిన చరిత్ర, ఆయన కథలికలు, ఆయన చేసిన సినిమాలు, ఈ మొత్తం మళ్ళీ చెప్పడం అంటే పునరావృతం అవుతుంది. చెప్పాల్సిన విషయం ఏదైనా ఉందంటే మా చౌదరి గారు మొత్తం A to Z చెప్పేశారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాకేష్ మాస్టర్ గారు అంటే ఇప్పుడు నేను సినిమా దర్శకుడిగా ఈరోజు రాకేష్ మాస్టర్ గారికి నివాళి అర్పించడానికి, ఆయన గురించి మాట్లాడడానికి రాలేదు. ఎందుకంటే మా మిత్రులు పెద్దలు చాలా మంది సినీ ప్రముఖులు ఉన్నారు. ఆయన మనసులో అంతర్లీనంగా ఉన్న విప్లవ భావాలకు ప్రతీకైన ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి సభ్యుడిగా వర్గరహిత సమాజాల కళ కోసం కలవాదం, కలవారికి అంకితం, కళావనికి కలయికం, జన ప్రయోజనం గమ్యం, సూచన కళా ప్రభంజనం, చైతన్యమే మా సాధన, విప్లవమే మా ధ్యేయమని సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రజా బాహుల్యం ముగిళ్లలో ఆవిష్కరించిన ప్రజానాట్య మండలిలో సంబంధం ఆయన. రాకేష్ మాస్టర్ గారి గురించి చాలా క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. ఆయన సర్వమానవ సమానత్వం, సర్వమత సామరస్యాన్ని బలంగా నమ్మిన వ్యక్తి. ఆయన మాటల్లో చూడొచ్చు ఒక అద్భుతమైనటువంటి ఫిలాసఫీ ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడో తిరుపతి నుంచి ఒక భయంకరమైనటువంటి కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో తను శ్రమించి సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. నిజంగా అతను ఎంతో మందికి ఆదర్శము, ఎంతో మందికి ఒక హోప్ అతను క్రియేట్ చేశారు. నిజంగా అది అభినందించాల్సినటువంటి విషయము. అలాగే కాకుండా ఒక అద్భుతమైనటువంటి లెగసీ, అంటే సత్య మాస్టర్ గారు గారని, స్టార్ కొరియోగ్రాఫర్ అయినటువంటి శేఖర్ మాస్టర్ గారు గారు ఎంతో మంది శిష్యుల్ని అందించడం అనేది మామూలు విషయం కాదు. సో ఒక గురువుగా కూడా ఆయన ఎంతో విజయం సాధించారని నేను నమ్ముతున్నాను. ఇంకా నాకు తెలిసి ఈ జనరేషన్ లో ఉన్నాడు. అలాగే రాకేష్ మన శేఖర్ సత్య లాంటి శిష్యులు కూడా ఇంకా ఈ జనరేషన్ లో ఉండరని నాకు కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను నేను మీకు. అదేవిధంగా బయట చాలా మంది చెప్తా ఉన్నారు డాన్స్ యూనియన్ రాకేష్ కి తోడుగా లేదని, డాన్స్ మాస్టర్స్ కి తోడుగా లేరని. ఈ వేదిక నుండి అందరికి చెప్పదలుచుకున్నాను. డాన్స్ యూనియన్, డాన్స్ డైరెక్టర్స్ అందరూ రాకేష్ మాస్టర్ వెంబడే ఉన్నాము, వాళ్ళతో పాటే ఉంటామని మీ అందరికి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఒకటి చెప్తున్నాను, రాకీకి ఒకటి పొలం ఉంది. ఎప్పుడు డైరెక్షన్ చేయాలన్నది, రాకీ నేను డైరెక్షన్ చేస్తున్నాను, నీ కొడుకును బట్టి హీరోగా నేను డైరెక్షన్ చేస్తా, ఆ కోరిక నేను తెచ్చుకుంటా. కాబట్టి దిల్సే ఎప్పుడో 5500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినోడు గెట్టగా తప్పదని మాకు మంచి పాట ఇచ్చాడు. అప్పుడు ఫస్ట్ వేదికతో కూర్చొని పాటించాము. అది చాలా 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 సంతోషకరమైన విషయం. ఏదైనా కానీ మనసులో పెట్టుకోకుండా ఓపెన్ గా మాట్లాడతాడు. 1500 సినిమాల్లో అనేక రకాల కోరియోగ్రఫీ అందించిన రాకేష్ మాస్టర్ సంస్మరణ సభకి ఆయన మీద ప్రేమతో ఇవాళ ఇంతమంది వచ్చారు అంటే, ఇన్ని వేల మంది శిష్యుల్ని, ఆయన శిష్యులు ప్రశిష్యుల్ని కలిగి ఉన్నారంటేనే ఆయన టాలెంట్ ఏంటో తెలుస్తుంది. కోపం లేదు. శేఖర్ అంటే
ఆయన మీద ఆయనకున్న ప్రేమ కంటే, ఆయన పిల్లల మీద, ఆయన భార్య మీద, అందరి మీద ఉన్న ప్రేమ కంటే, నృత్యం మీద ఉన్న ప్రేమ కంటే ఎక్కువ ప్రేమించిన వాడు శేఖర్ మాస్టర్. నేను అది గ్రహించాను. నాకు అనిపించింది ఇవాళ రాకేష్ మాస్టర్ ని సంస్కరించుకోవడానికి, స్మరించుకోవడానికి మనం ఏదో ఒకటి చేయాలి. ఇవాళ ఇక్కడ సంస్మరణ సభని పెట్టి ఆయనకు పూలదండలు వేసి వెళ్ళిపోవడం కాదు. తెలుగు వారి గుండెల్లోనే కాక భారతీయుల గుండెల్లో, తెలుగు చలనచిత్ర సీమలోనే కాదు వేలాది మంది గుండెల్లో పదిలో పరుచుకునే విధంగా రాకేష్ మాస్టర్ అమర్ రహే. నేషనల్ అవార్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రాకేష్ మాస్టర్. ప్లీజ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వరుసకి నేను మావయ్య అయినా నాకు కొడుకుతో సమానం. ఈ పెళ్లి కూడా నా పాత్రలో నేను నా భార్య కలిసే పెళ్లి చేశాం కనుక ఇవాళ వరకు నేను మైల్లో ఉన్నాను. ఈ అందరి యొక్క దీంట్లో రాకేష్ మాస్టర్ యొక్క ఒట్టు పెట్టుకొని ఇవాళ బయలు తీరుతున్నాను. నాకు ఉన్నటువంటిది గురువు గారి కాలం మరణ చాలా చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. ఆ వార్త తెలియగానే చాలా షాక్ గురయ్యాను. వెంటనే వెళ్ళడం జరిగింది. మన సొంత వాళ్ళు ఎలా అయితే లాస్ అయితే ఎంత బాధపడతాం, సేమ్ టైం గురువు గారి గురించి కూడా అంతే బాధపడుతున్నాం. మేము కానీ, మా ఫ్యామిలీ కానీ, నా స్నేహితులు, తోటి డ్యాన్సర్లు, అభిమానులు, యూట్యూబర్స్ అని ప్రతి ఒక్కరు కూడాను ఓన్ చేసుకున్నారండి. రాకేష్ మాస్టర్ని ఓన్ చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్టేజ్ మీద ఉన్నటువంటి వారు, పెద్దవారు, మాస్టర్స్, డాన్సర్స్, ఫౌండర్స్, అలాగే కామన్ పీపుల్ అందరూ కూడా వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు ఈరోజు ఆ రోజు మేమైతే గురువు గారి దగ్గర ఉన్నామో ఆ ప్రేమ అభిమానం ఎలా అయితే చూపించారో అది కంటిన్యూ మేము కూడా బయటకు వెళ్ళిన తర్వాత కూడాను అటు శేఖర్ గారు, నేను కానీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాము. కానీ చాలా వరకు ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ మాస్టర్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి మటుకి ప్రతిదీ తెలుసు. మేమేం చేశాము, ఎలా చూసుకున్నాము, ఎలా మాట్లాడేవాడము, ఎలా గౌరవించామనేది వాళ్ళందరికీ తెలుసు. మన వైవి చౌదరి గారు అన్నట్టుగా గురువు తగ్గ శిష్యులు, గురువుకి మించిన శిష్యులు, అలా కాకుండా మా గురువు గారి శిష్యులు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాకేష్ మాస్టర్ గారు నాకు కూడా ఒక మంచి మిత్రుడు. నాకు ఇట్లా ఆఫీషియల్గానే పరిచయము, కానీ మనిషి చాలా మంచి పర్సన్. ఇలాంటి ఫంక్షన్ ఈరోజు ఇలాంటి ఫంక్షన్ చేస్తావా అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అంత తొందరగా ఆయన మనం ఇచ్చి వెళ్తారని నేను అనుకోలేదు. ఆయన ఆర్ట్, ఆయన టాలెంట్ అనేది మీ అందరికీ తెలుసు. అండ్ ఆయన వ్యక్తిత్వం కూడా చాలా మంచిది కాబట్టి ఈరోజు ఇంతమంది ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. ఆర్ట్ అనేది ఆయన శిష్యులు కూడా చాలామంది ఆయన ద్వారా నేర్చుకొని ఆయన టాలెంట్ని కంటిన్యూ చేస్తారని నేను నమ్ముతున్నాను. మాస్టర్ గారిది మా జర్నీ 7-8 years అండి. 8 సంవత్సరాలు బయట ప్రపంచం అంటే ఏంటో మాకు తెలియదు. నేను సత్య మాస్టర్ గారి వచ్చి విజయవాడలో నేర్చుకొని వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందికి తెలియని విషయం, ఇప్పుడు ఆయన డ్యాన్స్ కొన్ని యూట్యూబ్లో వస్తే చూస్తున్నారు. ఆ డ్యాన్స్ 5% అండి. చాలా మంచి డ్యాన్స్ అండి మాస్టర్ గారు వచ్చినప్పుడు. చాలా మంచి స్టైల్ అండి మాస్టర్ గారు, అది ఎవరికీ తెలియదు. నాకు పర్సనల్గా ప్రభుదేవ మాస్టర్ని ఫస్ట్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ అలాగ డ్యాన్స్ చేస్తారు, బాగా చేస్తారంటే నాకు రాకేష్ మాస్టర్ అండి. ఇప్పుడు యూట్యూబ్లో ఉండి చేసే డ్యాన్స్ కాదు, ఆయన మేము ఉన్నప్పుడు చేసిన డ్యాన్స్. నేను అంత గౌరవంగా చెప్పుకుంటాం మా గురువు అని చెప్పి. అంత మంచి మాస్టర్, మంచి డ్యాన్సరు. అంటే డ్యాన్స్ నేర్పించేటప్పుడు ఎవరికైనా చిన్న హ్యాండ్ ఎలా అంటే ఇలాగే పర్ఫెక్ట్ రావాలి, ఎలా వచ్చినా ఒప్పుకునేవాడు కాదు. ఆయన ఎప్పుడు ఎక్కడున్నా ఆయన బాగుండాలి అని కోరుకున్నాం, కానీ ఇలా అయితే అసలు ఇప్పుడు కల్లో కూడా ఊహించలేదు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నేనే కాదు, చాలామంది జనాలు. మాస్టర్ గారి మ్యారేజ్ చేసింది కూడా నేనే, నా చేతుల మీదకి. అంటే అవన్నీ నాకు అప్పుడు బయట ప్రపంచం అంటే ఏం తెలియదు. బయట చాలామంది డ్యాన్స్ మాస్టర్స్ కూడా ఉన్నారు. మార్నింగ్ నుంచి మాస్టర్ గారి దగ్గరే ఉండేవాళ్ళం, ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పేవాళ్ళం.
ఈవినింగ్ క్లాసెస్ చెప్పేవాళ్ళం, అక్కడే వండుకొని తిని తర్వాత బయటికి వెళ్ళేవాళ్ళం. మేము బయటికి కూడా వెళ్ళలేదు. ఆ 7-8 years అదే ప్రపంచం, అదే ఇది మొత్తం. ఇంకా ఆ తర్వాత మాస్టర్ గారి డైరెక్షన్ దిగుతా ఉన్నప్పుడు అప్పుడు మేము ఇంకా సపరేట్గా వచ్చి మాకేం చేయాలి అప్పుడు మేము మాస్టర్ చాలా మంది చెప్తున్నారు, అందరూ కాదు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఏదేదో తమ్నైల్స్ పెట్టి ఏదేదో చేస్తున్నారు. దానివల్ల వేరే ఫ్యామిలీస్ చాలా బాధపడతారు. నిజంగా మీరు అర్థం చేసుకుని ఇదే కాదు, ఏ విషయం ఎవరిదైనా ఉన్న వాస్తవాలు ఉంటే రాయండి, లేకపోతే రాయద్దు ప్లీజ్. ఎక్కడున్నా మా మాస్టర్ గారు హ్యాపీగా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నటువంటి డాన్స్ కమ్యూనిటీకి చెందినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు ఒక మంచి డాన్స్ మాస్టర్గా, ఎంతో మందిని డాన్స్ మాస్టర్గా తీర్చినటువంటి ఒక గురువుగా, మంచి మనిషిగా రాకేష్ మాస్టర్ గారు అందరి మనసులో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. బట్ దురదృష్టవశాత్తు మన నుంచి వెళ్ళిపోయారు. అని వారు భౌతికంగా ఫిజికల్గా లేకపోయినప్పటికీ కూడా ఎన్నో పాటలు అంటే ఆ డ్యాన్స్ రూపంలో మనందరి కూడా ఎప్పటికప్పుడు వారు కలుసుకుంటూనే ఉంటారు. సో వారి ప్రతిభ గురించి, వారి పని గురించి మాట్లాడేంత ఆ టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేకపోయినప్పటికీ కూడా ఒక నార్మల్ ఆడియన్స్గా వారి పాటలన్నింటినీ కూడా